ఆర్సీబీ ఫైనల్లీ 18 ఇయర్స్ తర్వాత ఫస్ట్ ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. చప్పట్లు. హాయ్ గైస్, పవన్ కళ్యాణ్ గారు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, సాయి పల్లవి, విజయ్ కనకమెడల, ఇంకా లేటెస్ట్ గా కమల్ హాసన్, వీళ్ళందరికీ ఒక పాయింట్ కామన్ గా ఉంది భయ్యా. కమల్ హాసన్ కి కర్ణాటక హైకోర్టు పెద్ద మొట్టికాయ కాదు, పెద్ద కాయ వేసింది భయ్య ఆయన తలకాయ మీద. ఒక వారం క్రితం కన్నడ తమిళ్ నుంచి పుట్టిందని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు భయ్య కమల్ హాసన్ గారు థగ్ లైఫ్ మూవీ ఈవెంట్ లో. ఉయిరే ఉరవే తమిళే ప్రారంభించాను. కర్ణాటక వాళ్ళు అఫెండ్ అయ్యారు ఈ స్టేట్మెంట్ కి. మీకు తెలుసు కదా కర్ణాటక వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో, ఎంత ప్రయారిటీ ఇస్తారో. అసలు ఇలాంటి బేస్లెస్ స్టేట్మెంట్స్ ఎలా ఇస్తారని కమల్ హాసన్ మీద ఫైర్ అయ్యారు. అపాలజీ చెప్పాలన్నారు. అపాలజీ చెప్పకపోతే థగ్ లైఫ్ మూవీ రిలీజ్ అవుతుంది కదా, దాన్ని బాయ్కాట్ చేస్తామన్నారు. కమల్ హాసన్ నేను సారీ చెప్పనన్నాడు. కర్ణాటక ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ ఇంకా వేరే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అవి బాయ్కాట్ కి పిలుపునిచ్చాయి థగ్ లైఫ్ మూవీ బాయ్కాట్ కి. అయితే కమల్ హాసన్ గారు కర్ణాటక హైకోర్ట్ ని అప్రోచ్ అయ్యారు. ఇలా బాయ్కాట్ చేస్తా అంటున్నారు, ఇది ఎంతవరకు సమంజసం, నా ఫిల్మ్ ని బాయ్కాట్ చేయకూడదు, మంచిగా రిలీజ్ అయ్యేటట్టు మీరే చూడాలని కర్ణాటక హైకోర్ట్ కి అప్పీల్ చేశారు. కర్ణాటక హైకోర్ట్ కమల్ హాసన్ కి ఇలా అన్నారు, నువ్వేమన్నా లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ వా, లేకపోతే హిస్టోరియన్ వా, నీకు హిస్టరీ గురించి సరిగ్గా తెలియదు, లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ కూడా కాదు, నువ్వు ఎలా అలాంటి స్టేట్మెంట్లు చేస్తావు, తమిళ్ ఇస్ ద మదర్, తమిళ్ నుంచే కన్నడ పుట్టిందని. ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేసి మనుషుల మధ్య ఇంకా స్టేట్స్ మధ్య గొడవలు ఎందుకు స్టార్ట్ చేస్తావు? నీ మూవీకి స్మూత్ రిలీజ్ అవ్వాలంటే అండ్ నీ మూవీ బాయ్కాట్ అవ్వకూడదంటే నువ్వు సారీ చెప్పడమే కరెక్ట్ అని కర్ణాటక హైకోర్ట్ కమల్ హాసన్ గారికి చెప్పింది. అయితే కమల్ హాసన్ గారు ఒక లెటర్ పంపించారు భయ్య కర్ణాటక ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ కి. అది అపాలజీ లెటర్ కాదు. దాంట్లో ఏముందంటే, నా మాటల్ని మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, అన్ని భాషలు ఒకటే అని చెప్పడానికి నా ప్రయత్నం, మీకు అర్థం కాలేదు, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని ఆ లెటర్ లో ఉంది. అయితే అపాలజీని ఎక్స్పెక్ట్ చేసిన కర్ణాటక ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ నీ సినిమా పక్క బాయ్కాట్ అని కమల్ హాసన్ గారికి చెప్పేశారు. అయితే కమల్ హాసన్ గారు ఫైనల్లీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు భయ్య, అపాలజైజ్ చేసేది మిస్టేక్స్ కి, మిస్అండర్స్టాండ్ చేసుకుంటే కాదు అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. నేను ఇంకా సారీలు చెప్పను, ఎలాంటి లెటర్స్ పంపియను, నా థగ్ లైఫ్ మూవీని కర్ణాటకలో రిలీజ్ చేయట్లేదు మేము అని ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ని పాస్ చేశారు. దీనివల్ల కర్ణాటకలో థగ్ లైఫ్ మూవీకి అప్రాక్సిమేట్లీ 12 to 15 crores లాస్ అంట భయ్య. కొంతమంది కమల్ హాసన్ గారిని పొగుడుతున్నారు, మరి కొంతమంది ఏమో ఏంది మూర్ఖత్వం, ఎందుకు ఇంత ఈగో అని చెప్పి తిడుతున్నారు. బెంగళూరు బుక్ మై షోలో చూశాను భయ్య నేను, థగ్ లైఫ్ మూవీకి బుకింగ్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఎందుకంటే కర్ణాటకలో కమల్ హాసన్ గారు చెప్పినట్టు థగ్ లైఫ్ మూవీ రిలీజ్ అవ్వట్లేదు. జస్ట్ చెక్ చేశా ఇది నిజమో కాదో అని. బుక్ మై షోలో అయితే ఓపెన్ లేవు బుకింగ్స్. నా ఒపీనియన్ ఏంటంటే ఈ ఎంటైర్ మ్యాటర్ మీద, లాంగ్వేజ్ పరంగా ఆయన కరెక్టా రాంగ్ గా పక్కన పెడితే, నా ఉద్దేశంలో స్పీచ్లు ఇచ్చేటప్పుడు సినిమా రిలీజ్ ఈవెంట్స్ లో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అసలే ప్రొడ్యూసర్స్ చాలా సఫర్ అవుతున్నారు డ్యూ టు వేరియస్ రీజన్స్. దానికి తోడు ఇలాంటి కాంట్రవర్సీస్ ఒకటి. అల్టిమేట్లీ ఇలాంటి కాంట్రవర్సీస్ వల్ల సఫర్ అయ్యేది ప్రొడ్యూసర్. పూర్వంలో ఇలాంటి కాంట్రవర్సీస్ చాలా అయ్యాయి, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మరి ఎందుకు యాక్టర్స్ ఇంకా ఫిల్మ్ పర్సనాలిటీస్ ప్రొడ్యూసర్ కి బొక్కబడేలా స్పీచ్లు ఎందుకు ఇస్తున్నారు ఇలాంటివి? నేను ఎప్పుడో చెప్పాను, మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. మూవీ ఈవెంట్స్ ఎప్పుడు మూవీస్ ని ప్రమోట్ చేసేలా ఉండాలి, వేరే రకమైన కాంట్రవర్సీలోకి తీసుకెళ్లకూడదు మూవీని. అల్టిమేట్లీ మూవీ ప్రొడ్యూసర్ సఫర్ అవుతాడు ఆ స్పీచ్ల వల్ల. మీ పర్సనల్ అజెండాస్, వేరే రిలేటెడ్ టాపిక్స్ గురించి మీరు వేరే ప్రెస్ మీట్లు పెట్టి వేరే వేదిక మీద మాట్లాడొచ్చు. ఫిల్మ్ రిలేటెడ్ రిలీజ్ ఈవెంట్స్ అప్పుడు మాట్లాడితే సినిమా అఫెక్ట్ అవుతుంది, అల్టిమేట్లీ మూవీ ప్రొడ్యూసర్ అఫెక్ట్ అవుతాడు. ముందులా లేదు భయ్య, ఇప్పుడు ఎవ్రీ పబ్లిసిటీ ఇస్ గుడ్ పబ్లిసిటీ లాగా లేదు. సినిమాకి సంబంధించి ఏమైనా నెగిటివ్ అయింది అంటే సినిమా చూడడానికి రావట్లేదు జనాలు, నార్మల్ గానే రావట్లేదు సినిమా థియేటర్ కి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఎలాంటి కాంట్రవర్సీస్ అవసరమా మూవీ రిలీజ్ అయ్యే టైం కి? సో వివేకంతో ఆలోచించండి, ఫ్యూచర్ లో అయినా ఇది మారాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ప్రొడ్యూసర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ అండ్ రెడ్ జాయింట్ మూవీస్, ముగ్గురున్నారు భయ ప్రొడ్యూసర్స్. కమల్ హాసన్ గారు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, మణిరత్నం గారు ఇంకో ప్రొడ్యూసర్, అండ్ ఉదయనిధి స్టాలిన్ ఇంకో ప్రొడ్యూసర్. సో కమల్ హాసన్ గారు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన ఈ లాస్ ని ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. కానీ వేరే ప్రొడ్యూసర్ అయితే ఆయనకి పెద్ద బొక్కబడేది, పూర్వంలో చూసాం మనం. సో సినిమా రిలీజ్ అయ్యే టైంలో ఫిల్మ్ పర్సనాలిటీస్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి, సినిమాకి కన్ఫైన్ అయితే చాలా బాగుంటుంది. అది భయ్య మ్యాటర్. థగ్ లైఫ్ మూవీ అయితే కర్ణాటకలో రిలీజ్ అవ్వట్లేదు, మన తెలుగు స్టేట్స్ లో రిలీజ్ అవుతుంది రేపే. సో ఆ సినిమా చూసి నేను రివ్యూ ఇస్తాను, మీరు కూడా చూస్తున్నారా లేదో కమెంట్ చేయండి. అండ్ ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటి కమెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.